తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణపై హీట్ మొదలైంది. ఇప్పటికే కేబినెట్లో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా చోటు కల్పించాలని స్వరం పెంచుతున్నారు ఎమ్మెల్యేలు. అధిష్టానానికి లేఖలు రాస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. మరికొంతమంది ఆశావహులు ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ పెద్దల్ని కలిసి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ నుంచి ఢిల్లీకి చేరారు మరికొందరు నేతలు. ఒక మంత్రి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, అధిష్టానానికి ఓవైపు లేఖలు రాస్తూనే ఢిల్లీకి మరికొంతమంది నేతలు వెళ్లారు. అలాగే కొందరు మంత్రులపై కూడా ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించిన పూర్తి వివరాలేంటి రాకేష్? తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు టీపీసీసీ కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. ఇక ప్రకటించడమే ఆలస్యమైనట్టుగా ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 3న క్యాబినెట్ విస్తరణ చేసేందుకు అటు ఏఐసీసీ టీపీసీసీ అయితే సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఆయా సామాజిక వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న అసెంబ్లీలో లాబీలో మంత్రులందరూ కూడా కలిసి తమ సామాజిక వర్గం వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏఐసీసీకి సూచించాలంటూ కూడా లేఖలు రాయడం జరిగింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంను ఉత్తమ్ కలిసి వారందరూ కూడా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లంబాడ సామాజిక వర్గ నేతలు, అలాగే సంబంధించి మాదిగ సామాజిక వర్గ నేతలు, ఈ రెండు సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ కూడా సీఎంను ఇతర మంత్రుల్ని కలిసి ఏఐసీసీకి విజ్ఞప్తి చేయండి, తమ రెండు సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి మంత్రులుగా అవకాశం కల్పించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా కూడా లంబాడ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత క్యాబినెట్లో అవకాశం లేదు. ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గం వారికి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ కూడా ఇటు టీపీసీసీతో పాటు ఏఐసీసీకి విన్నవిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి ఖర్గేను కూడా కలుస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మాదిగ సామాజిక వర్గం నేతల నుంచి దామోదర నరసింహ ఉన్నప్పటికీ మరొకరికి అవకాశం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కూడా కోరుతున్నారు. నిన్న రాష్ట్ర నేతలందరూ కలిశారు. వాళ్ళు కూడా 2-3 రోజుల్లో ఢిల్లీకి వెళ్లే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మార్చి 31 లోపు ఇటు మాదిగా అలాగే లంబాడ సామాజిక వర్గం నేతలు కూడా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలను కలిసి తమ సామాజిక వర్గం వారికి అవకాశం కల్పించమని కోరుతున్నారు. ఇదే సమయంలో ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ప్రస్తుతం ఉన్న కేబినెట్లో మంత్రులపైన కొందరిపైన ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల తీరు సరిగా లేదు, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలంటూ కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాన్ని ఎవరు కూడా ధృవీకరించకపోయినప్పటికీ అంతర్గతంగా ఈ చర్చ అయితే ఎమ్మెల్యేలలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో మార్పులు చేర్పులు ఉన్నాయనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఓకే రాకేష్. ఇక తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపెట్టింది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఓ మంత్రిపై వారు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని ఆమె ప్రశ్నించగా సదరు మంత్రే అందుకు కారణమని వారు ఆమెకు చెప్పినట్లుగా తెలిసింది. మరికొందరు నేతలు మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని హస్తిన బాట పట్టారు. ఈ విషయంపై కీలక నేతల్ని ఖర్గే వద్దకు పంపినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ అనేది ఇప్పుడు ప్రధానమైన చర్చకు తెరలేపింది. సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటుంటాం. ఈ క్రమంలో ఎవరికైతే పదవులు దక్కబోతున్నాయో వాళ్ళ పేర్లు ఇప్పటికే వీరుల నుంచి లీక్ అయిన పరిస్థితి. ఈ క్రమంలో వారికి చెక్కు పెట్టేందుకు కొంతమంది, మరొక వైపు తమకు పదవులు కావాలని చెప్పేసి కొంతమంది, ఇట్లా గల్లీ నేతలంతా కూడా ఇప్పుడు ఢిల్లీలో కనిపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కొంతమంది నేతలు ఇప్పుడున్న ఒక జిల్లాకు చెందిన మంత్రి పైన ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలతో పాటుగా ఆ సదరు అభ్యర్థి వాళ్ళతో సహకరించకపోవడం, మరొక వైపు ఓ మంత్రి పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడమే ఎమ్మెల్సీ ఎన్నికకు కారణం. కాబట్టి ఆ మంత్రికి సంబంధించిన పదవిని తీసేయాలని చెప్పేసి కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు తమ వర్గానికి, మాదిగ వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది లీడర్సు వెళ్ళడంతో పాటుగా వారి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్య నేతలను మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో వాళ్ళు మల్లికార్జున్ ఖర్గేని కలిసి తమ వినతి పత్రాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరారు. ముఖ్యంగా మరొక మంత్రి పదవిని కావాలని చెప్పేసి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు ఇటు లక్ష్మణ్ కుమార్ పేరుతో పాటుగా ఇప్పటికే ఆయన విప్గా ఉన్నారు, ధర్మపురి ఎమ్మెల్యే. మరొక వైపు కవంపల్లి సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. ఇంకొక వైపు ఇదే జిల్లాలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాస్ పేరు కూడా ఇప్పుడు
ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయనకు కూడా డిప్యూటీ స్పీకర్ లేదంటే చీఫ్ విప్ పదవి రావచ్చు, లేదంటే ఏకంగా మంత్రే రావచ్చు అనే ఒక ఊహాగానాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మరొక వైపు చూస్తే కనుక ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి వర్గానికి ఒక చుక్కెదురైనట్టుగా కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్గీయులు చాలామంది కూడా ఖచ్చితంగా తమకు ఏదైనా ఒక మంచి పదవి వస్తుందని చెప్పేసి ఆశావహంగా ఉన్నారు. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. మరొక వైపు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు మరొక మంత్రి పదవి కావాలని చెప్పేసి కోరడం వెనుక కూడా ఎవరున్నారు అనే ఒక చర్చనైతే మనకు కనిపిస్తుంది. దీంతో మొత్తంగా క్యాబినెట్ విస్తరణ పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కిన వాతావరణాన్ని మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.